వన్ ఇంట్రెస్టింగ్ వచ్చింది. సంగీతం శ్రీనివాస్ సార్ సినిమాలో మీరు యాక్ట్ చేయడం అసలు మీకు ఎట్లా అనిపించింది? అంత పెద్ద లెజెండ్ అయినా మిమ్మల్ని తీసుకుంటారు, మీ పాటనే తీసేసారు మీరు. యా ఇట్స్ ఆపర్చునిటీ ఆఫ్ ద లైఫ్ టైమ్. సో సంగీతం సార్కి నేను చాలా ఇష్టమైన నటుడిని. యా ఆయన మేమిద్దరం కలిసి పనిచేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, కానీ అది ఇప్పటికి కుదిరింది. చాలా రోజులతో సార్ అనుకుంటారు మీతో పని చేయండి. ఇద్దరం అనుకుంటున్నాము. యాక్చువల్లీ ఆదిత్య 369లో నేనే చేయాలి, కానీ నేను అప్పుడు పుట్టలేదు కాబట్టి సారు బాలకృష్ణ గారితో చేస్తారు. మళ్ళీ ఒకసారి చెప్పండి ప్లీజ్. సారీ, నేను పుష్పక్ విమానం, విచిత్ర సోదరులు, భైరవ ద్వీపం ఇవన్నిట్లో ఫస్ట్ నన్నే కన్సిడర్ చేశాడు సార్. ఓకే, కానీ నేను ఇంకా ఈ భూమి మీద లేదనే ఒక చిన్న రీజన్ వల్ల కమల్ హాసన్ గారిని బాలకృష్ణ. వెరీ నైస్. ఇది ఎట్లున్నదంటే నేను మొన్న రీసెంట్గా మా అమ్మ వాళ్ళ పెళ్లి వీడియో చూసిన, ఇందులో నేనెందుకు లేనని చెప్పి నేను ఏడుస్తుండే, అట్లా చెప్తుండే నేను. సార్ మీరు అట్లా ఎట్లా అనుకుంటారు సార్? ఓకే ఫైన్, మీ క్యారెక్టర్ అయిపోయింది. స్టోరీ ఏమై ఉంటుంది సినిమాది? నువ్వు సింకులు లేవు, ఇందాక చెప్పిన స్టోరీ. సరే, మీరు యూ టెల్ మీ వాట్ ఈస్ దట్ వన్ క్వాలిటీ దట్ యూ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ సంగీతం శ్రీనివాస్ సార్. అంటే నేను జీవితంలో నా దగ్గర ఇది లేకుంటుండే, కాకపోతే ఐ హ్యావ్ టు ఇంప్లిమెంట్. ఆయన దగ్గర సీరియస్ ఈవెంట్ ఇది, సీరియస్ ఈవెంట్. ఓ సార్ ఆల్రెడీ ఒక ఎక్స్ప్రెషన్ పెట్టిండు, ఏంటి క్వశ్చన్ ఏంటి లేదుగా స్క్రిప్ట్లో అన్నాడు. లేదు, ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు నో.